అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 10థ్ క్లాస్‌కి సంబంధించి ఏదైతే 2025 పేపర్ ఉందో, దానిలో ఇవ్వబడేటటువంటి టాపిక్స్ టోటల్ కూడా డిస్కస్ చేయబడిన ప్లేలిస్ట్‌ని మీరు చూస్తున్నారు. ఈ ప్లేలిస్ట్ ద్వారా చాలా తక్కువ సమయంలోనే మీరు చాలా తక్కువ నౌన్ మాడిఫైయర్స్ కానివ్వండి, యూజ్డ్ టు, వుడ్ టు కానివ్వండి, జంబుల్డ్ సెంటెన్సెస్, కాన్వర్జేషన్, డబ్ల్యూహెచ్ క్వెషన్స్, వర్డ్ డయాగ్రామ్, డిక్షనరీ ఎంట్రీ ప్రతీది కూడా మీకు ఈ ప్లేలిస్ట్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. మీరు గనక మొబైల్‌లో గనక చూస్తున్నట్లయితే సింపుల్‌గా మీకు ఐ కార్డ్స్ అనేవి ఇక్కడ కనబడుతూ ఉంటాయి. దాన్ని మీరు యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చూసినటువంటి ప్లేలిస్ట్ లేదా ఎండ్ స్క్రీన్స్ మీకు ఈ విధంగా ఎండ్ స్క్రీన్ అనేది కనబడడం జరుగుతుంది. వాటి ద్వారా కూడా మీరు చివర్లో లాస్ట్‌లో కనబడుతుంది. లేదా సింపుల్‌గా లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే నేను మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో 24 క్వెషన్ నెంబర్ 24ని చూడబోతున్నాం. ఇదేంటంటే చేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ రిపీటెడ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్ యూజింగ్ వుడ్ ఆర్ యూజ్డ్ టు. వుడ్ కానీ లేదా యూజ్డ్ టు గాని ఉపయోగించి రాయాల్సి ఉంటుంది. 2 మార్కులకి 2 ప్రశ్నలు మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఏ విధంగా వీటిని చేయాలి? చాలా సులభంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, రిపీటెడ్ యాక్షన్ ఎప్పుడు గతంలో ఒక పని చేసేవాడిని, ఇప్పుడు నేను చేయట్లా. ఈ విషయాలు చెప్పడానికి రెండిటిని వాడొచ్చు, వుడ్ ఆర్ యూజ్డ్ టు. అయితే వుడ్ కానీ యూజ్డ్ టు కానీ రెండు రాయాల్సిన పని లేదు కదా, ఆర్ అంటున్నాడు కదా. మరి మనం బెస్ట్ ఏది వాడుకోవచ్చు అంటే యూజ్డ్ టు. సర్వకాలాల్లో వాడుకోవచ్చు. అంటే చలికాలం ఉపయోగించుకొని శీతాకాలం, వేసవికాలం ఉపయోగపడేది ఉందనుకోండి, అదే తీసుకుంటాం. లేదా చలికాలంలో మాత్రం ఉపయోగపడేది ఉందనుకోండి, దాని బదులు 3 కాలాల్లో ఉపయోగపడేదే మనం ఏం చేస్తాం, చూస్ చేసుకుంటాం. వుడ్ అనేది కొన్ని వచ్చినప్పుడు రాయడానికి వీల్లేదు. అవి ఏంటి అంటే బీ కానివ్వండి, హ్యావ్ కానివ్వండి, బిలీవ్ కానివ్వండి, కొన్ని ఉంటాయన్నమాట. స్టేటిక్ వెబ్స్ ఇట్లాంటివి. వాటికి మనం వాడుకోవడానికి వీలు లేనటువంటి పరిస్థితి. కాబట్టి అన్నిటికి వాడుకునేది నేర్చుకుంటే సులభంగా రాసేయచ్చు. మనకొచ్చేసి యూజ్ టు చక్కగా అన్నిటికి ఉపయోగపడుతుంది కాబట్టి యూజ్ టు ఉపయోగించుకుందాం. పర్టిక్యులర్‌గా వుడ్ రాయమంటే మనకి అప్పుడు ప్రాబ్లమ్ అవుతుంది. కానీ ఇక్కడ వుడ్ ఆర్ యూజ్ టు కాబట్టి మనం యూజ్ టు సెలెక్ట్ చేసాం. సరే, ఇది మొదటిది. ఎవ్రీ సమ్మర్ ఐ వెంట్ టు బీచ్. ప్రతి సమ్మర్‌కి నేను బీచ్‌కి వెళ్ళేవాడిని. ఇప్పుడు ఐ వెంట్ టు ద బీచ్ అంటే ప్రతి సమ్మరు వెళ్ళాడు. అప్పుడు వెళ్ళాడు. దాన్ని ఎలా రాయాలంటే ప్రతి సంవత్సరం సమ్మర్‌కి వేసవి కాలానికి నేను బీచ్‌కి వెళ్ళేవాడిని అని రాయాలి. ఇలా రాయాల్సి వచ్చినప్పుడు మనం చేయాల్సిందేంటంటే మెయిన్ వెర్బ్ ఏది అనేది గుర్తించాలి మొదటిది. మెయిన్ వెర్బ్ ఏది అది గుర్తించుకోవాలని. అలా గుర్తించాల్సినప్పుడు చూడండి, ఎవ్రీ సమ్మర్ వెర్బ్ ఇది. వెర్బ్ అంటే పని అండి. పని ఏది ఉంది? పని ఏంటి ఇక్కడ? వెళ్ళడం. ఇది గుర్తించాలి ముందు. ఈ వెంటని మనం గుర్తించిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే దీని యొక్క V1 ఫామ్‌ని మనం గమనించాలి. V1 ఫామ్‌ని గుర్తుకు చేర్చుకోవాలి. గో, వెంట్, గాన్. గో అన్నమాట వెంట్‌కి. ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే వెంట్ యొక్క V1 గోవన్ ఎందుకు కావాలి అంటే యూజ్డ్ టు తర్వాత V1 అనేది రావాలి. సింపుల్‌గా మనం ఇక్కడ ఏది ఉందో అదే రాస్తామండి. అదిగోండి, ఎవ్రీ సమ్మర్ రాసాం, కామా పెట్టాం, ఐ పెట్టాం. ఓకే, మనం మార్చాల్సిందల్లా ఈ వెంట్ మాత్రమే. ఏం రాస్తాం? యూజ్డ్ టు రాస్తాం ప్లస్ గో రాస్తాం. అంటే ఇక్కడ మనం మారించిందల్లా ఇదే, యూజ్డ్ టు గో టు ద బీచ్. కాబట్టి మనం ఒక మార్క్ మనం చేసింది ఏంటంటే వెంటనే యూజ్డ్ టుగా చేసాం, యూజ్డ్ టు గోగా మార్చాం. మనం మార్చాల్సింది మెయిన్ వెర్బ్ ఏదైతే ఉందో మెయిన్ వెర్బ్ ప్లేస్లో యూజ్డ్ టు ప్లస్ V1ని ప్లేస్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అంతే, మెయిన్ వెర్బ్ ప్లేస్లో యూజ్డ్ టు ప్లస్ V1ని పెట్టాలి. నెక్స్ట్ చూద్దాం. షీ ఫ్రీక్వెంట్లీ విజిటెడ్ హర్ గ్రాండ్ మదర్. చూడండి, ఇక్కడ వెర్బ్ ఏంటి? మెయిన్ వెర్బ్ ఏంటి?
విజిటెడ్. వి1ని గమనించడం పెద్ద విషయం కాదు. ఈ ఈడీని లేపేస్తే సరిపోతుంది. చివర్లో ఈడీలు ఉన్నాయనుకోండి, వాటిని లేపేస్తే వి1 వచ్చేస్తుంది. వీటిని రెగ్యులర్ వెర్బ్స్ అంటారు. ఇందాక మనం వెంట చూసింది ఇర్రెగ్యులర్ వెర్బ్. చూడండి, యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటాం. షీ ఫ్రీక్వెంట్లీ. ఓకే, ఈ విజిటెడ్ బదులు మనం రాస్తుంది ఏంటి? యూజ్డ్ టు ప్లస్ వి1 విజిట్ హర్ గ్రాండ్ మదర్. యాజ్ ఇట్ ఈస్గా మనం రాసేస్తున్నాం. షీ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ టు విజిట్ హర్ గ్రాండ్ మదర్. కాబట్టి సింపుల్గా మనం చేస్తుంది ఏంటంటే మెయిన్ వెర్బ్ గమనిస్తున్నాం. ఫస్ట్ మనం చేయాల్సింది మెయిన్ వెర్బ్ని గమనించడం. ఆ తర్వాత దాని ప్లేసుల్లో యూజ్డ్ టు ప్లస్ వి1ని ఉంచడం. అంతే మనం చేస్తుంది. ఇది మాత్రమే మారుస్తున్నాం. ఆ ఒక పదం విజిటెడ్ బదులు మనం యూజ్డ్ టు విజిట్ రాస్తున్నాం. తర్వాత షీ కుక్డ్ డిన్నర్ ఫర్ హర్ ఫ్యామిలీ ఎవ్రీ ఈవినింగ్. చూడండి, ఇక్కడ పని ఏంటంటే కుక్ చేయడం. తెలుసు కదా మనకి, కుక్ చేయడం. దీని బదులు షీ, ఈ కుక్ బదులు మనం ఏం చేస్తున్నాం? యూజ్డ్ టు రాస్తున్నాం. దీనికి వి1 ఏంటి? ఈడీ కొట్టేయండి, అదే అయిపోతుంది. కుక్ డిన్నర్. మిగతాదంతా మామూలే, ఇదొక్కటే మనం మార్చాల్సింది. డిన్నర్ ఫర్ హర్ ఫ్యామిలీ. ఇక మిగతాదంతా కూడా రాసేసుకోవడం. ఫర్ హర్ ఫ్యామిలీ ఎవ్రీ ఈవినింగ్. ఈ విధంగా మనం రాసేస్తాం. కుక్కుడు బదులు యూజ్డ్ టు కుక్, అంతే. తర్వాత చూడండి, ప్లేడ్ బదులు ఏం రాస్తాం? యూజ్డ్ టు ప్లే. అసలు చూడంగానే ఇక మనం ఏం లేదు, రాసేయడం యూజ్డ్ టు ప్లే. ఏం చేసాం? ఈడీ కొట్టేస్తే వి1 వచ్చేస్తుంది. యూజ్డ్ టు ప్లస్ వి1. వి యూజ్ టు ప్లే ద పియానో డైలీ. ఈ విధంగా మనం రాసేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం. దే ట్రావెల్ టు కంట్రీ సైడ్ ఎవ్రీ సమ్మర్. ప్రతి సంవత్సరం ఏం చేస్తారు వాళ్ళు? ప్రతి సమ్మరు కంట్రీ సైడ్కి వెళ్తారు. ఇక్కడ మెయిన్ వెర్బ్ ఏంటి? చేసిన పని ఏంటి? ట్రావెల్ చేయడము కాబట్టి యూజ్డ్ టు ఈడీ కొట్టేస్తాం. ట్రావెల్. ఓకే, యూజ్డ్ టు ట్రావెల్. ఇది ఇక్కడేమో దే పెట్టుకుంటాం, ఇక్కడేమో ట్రావెల్ టు ద కంట్రీ సైడ్ ఎవ్రీ సమ్మర్. కంట్రీ సైడ్ ఎవ్రీ సమ్మర్. ఫుల్ స్టాప్. ఓకే, ఇదేంటంటే యూజ్డ్ టు అనేది దేనికైనా రాసేసుకోవచ్చు కాబట్టి, మల్టీ కాబట్టి మనం ఈజీగా దాన్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. తర్వాత ఐ వాలంటీర్డ్ ఎట్ యానిమల్ షెల్టర్ ఎవ్రీ మంత్. యానిమల్స్కి సేవ చేసుకోవడానికి ప్రతి నెల ఏం చేస్తుంటా అంటే వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు వాలంటీర్డ్. ఓకే, ఈడీ కొట్టేయండి, వి1 అవుతుంది. యూజ్డ్ టు ప్లస్ వి1. యూజ్డ్ టు వాలంటీర్. ముందు దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇలా రాసేసుకుంటాం. ముందు కాన్సన్ట్రేషన్, వాలంటీర్ కాస్త యూజ్డ్ టు వాలంటీర్ అయిపోవాలంతే. 2 తర్వాత వి1 ఉండాలి. ఓకే, ఐ పెడతాం ఇక్కడ. తర్వాత మిగతాది రాసేస్తాం. ఎట్ ద యానిమల్ షెల్టర్ ఎవ్రీ మంత్. ఫుల్ స్టాప్. ఈ విధంగా మనం రాస్తామండి. చూడండి, షీ ప్రాక్టీస్ ద వయలిన్ డైలీ ఆఫ్టర్ స్కూల్. ఇక్కడ ప్రాక్టీస్ అనేది మనకు అర్థమైపోతుంది. చేసిన పని ఏంటి? అది మెయిన్ వెర్బ్. ప్రాక్టీస్డ్. ఈడీ కొట్టేస్తాం. అయితే ఇక్కడ ఈడీ కొట్టేసిన చూడండి, PRACTIC ఈ కూడా ఉంటుంది. ఓకే, ఇక్కడ ఈడీ వచ్చినా ఒక ఈ క్యాన్సిల్ అయిపోతుంది. ప్రాక్టీస్ అదే విధంగా ఉంటుంది. యూజ్డ్ టు ప్రాక్టీస్, ముందు అసలు అది రాసేయాల. యూజ్డ్ టు ప్రాక్టీస్, షీ పెట్టుకుంటాం. తర్వాత ద వయలిన్ డైలీ ఆఫ్టర్ స్కూల్. ఈ విధంగా ఫుల్ స్టాప్ పెట్టేసా. షీ యూజ్డ్ టు ప్రాక్టీస్. ఇది మనం రాసింది. నెక్స్ట్, వి విజిటెడ్ అవర్ గ్రాండ్ పేరెంట్స్ ఎవ్రీ హాలిడే. ప్రతి సందర్భంలో సెలవు వచ్చిందంటే ఎక్కడికి వెళ్ళిపోతాం? గ్రాండ్ పేరెంట్స్. విజిటెడ్ అనేది మెయిన్ వెర్బ్. ఈడీ ఉంటే ఇంకా మెయిన్ వెర్బ్. ఈడీ కొట్టేస్తాం. విజిట్, యూజ్డ్ టు విజిట్. ఓకే,
ఇక్కడ వి పెట్టేస్తాం. ఇక్కడ అవర్ గ్రాండ్ పేరెంట్స్ ఎవ్రీ హాలిడే ఈ విధంగా రాస్తాం. నెక్స్ట్ చూద్దాం. ప్లేడ్ బోర్డ్ గేమ్స్ విత్ హిస్ సిబ్లింగ్స్ ఎవ్రీ వీకెండ్. చూడండి, ఇందులో ఆడుకోవడం అనేది ఇదే కదా వెర్బు, ఆడుకోవడమేగా వెర్బు. కాబట్టి ఈడి కొట్టేస్తాం. ప్లే, యూజ్డ్ టు ప్లే. హీ యూజ్డ్ టు ప్లే బోర్డ్ గేమ్స్ with his siblings every weekend. ఇప్పుడు మనం యూజ్డ్ టు రాసాం కదా, ఈ యూజ్డ్ టు ప్లేలో యూజ్డ్ టు బదులు వుడ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. రెండు కన్ఫ్యూజన్ కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే సింపుల్ యూజ్డ్ టు మాత్రమే నేర్చుకుంటున్నాం. చూడండి, హ్యాడ్ వచ్చింది. మరి హ్యాడ్కి ఏంటంటే ఎట్లా ఉంటుంది అంటే దీనికి బేస్ ఫాము హ్యావ్. కాబట్టి యూజ్డ్ టు హ్యావ్ ఈ విధంగా వస్తుంది. వి పెడతాం. వి యూజ్డ్ టు హ్యావ్ ఫ్యామిలీ డిన్నర్స్. అంటే ఒకప్పుడు ఉండేది డిన్నర్స్, ఇప్పుడు లేదు, ఇప్పుడు చేయడానికి కుదరట్లా. వి యూజ్డ్ టు హ్యావ్ ఫ్యామిలీ డిన్నర్స్ ఎవ్రీ సండే నైట్. ఏం మార్పు వచ్చింది? ఏం లేదు. యూజ్డ్ టు హ్యావ్, హ్యాడ్ కాస్త యూజ్డ్ టు హ్యావ్గా మారింది. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం? అలా భోజనాలు చేసేవాళ్ళం, ఫ్యామిలీ డిన్నర్స్ ప్రతి శనివారం రాత్రి. కానీ ప్రతి సండే కూడా చేసేవాళ్ళు, ఆదివారం. కానీ ఇప్పుడు కుదరట్లేదు. హీ ఆఫెన్ ప్లేడ్ సాకర్ విత్ హిస్ ఫ్రెండ్. చూడండి, ప్లేడ్ ఈడీ కొట్టేస్తే V1 ఫామ్ అవుతుంది. మనం గుర్తించాల్సింది మొట్టమొదట మెయిన్ వెర్బ్. ఆ మెయిన్ వెర్బ్ని ఎలా రాసుకోవాలి అంటే యూజ్డ్ టు ప్లస్ V1గా రాసుకోవాలి. V1 పొందడం ఈజీ. రెగ్యులర్ వెర్బ్ అయితే ఈడీ తీసేసి రాసేసుకుంటాం. ఓకే, ఇక్కడ హీ పెట్టేసుకుంటాం. ఇక్కడ సాకర్ విత్ హిస్ ఫ్రెండ్ ఫుల్ స్టాప్. ఆ విధంగా ఇక్కడ ఆఫెన్ ఉంది కాబట్టి ఆఫెన్ కూడా రాసుకుంటాం. ఓకే, ప్లేడ్ కాస్త యూజ్డ్ టు ప్లే. ఇక రెగ్యులర్లీ ఈటెన్. ఇక్కడ ఏమవుతుంది? యూజ్డ్ టు ఈట్. V1 ఈట్ కాబట్టి. తర్వాత దే రెగ్యులర్లీ. మార్చాల్సింది అదే మెయిన్, మిగతా ఏం లేవు. అందుకని మనం ముందు ఇది రాస్తున్నాం అని చెప్పడానికి ముందు రాస్తున్నాం అనమాట. డిన్నర్ టుగెదర్ ఈ విధంగా అండి. మీరు వుడ్ రాయాలంటే ఏం లేదు, యూజ్డ్ టు ఎక్కడెక్కడ పెట్టామో దాని ప్లేస్లో వుడ్ రాసేసుకుంటే సరిపోతుంది. యూజ్డ్ టు దేనికైనా రాయొచ్చు. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. మీరు సింపుల్గా ఇదే విధంగా సులభంగా నేర్చుకోవాలి అని గనక ఆశపడుతుంటే సింపుల్గా లింక్ అని గనక కామెంట్ సెక్షన్లో అడిగితే దీనికి సంబంధించిన నేను ప్రొవైడ్ చేస్తాను. ఐకార్స్ ద్వారా పొందొచ్చు. ఇప్పుడు ఒక 5 సెకండ్లలో ఎండ్ స్క్రీన్స్ వస్తాయి, వాటిని ద్వారా యాక్సెస్ చేయొచ్చు. అండ్ దీని టైటిల్ ఉంది, క్లిక్ చేయగానే మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ ఉంటుంది. అక్కడ 10th క్లాస్కి సంబంధించినటువంటి ప్రతి ప్లేలిస్ట్ని పొందొచ్చు. థ్యాంక్స్. ఇలా ఏమైనా డౌట్లు ఉంటే అడగండి, ఖచ్చితంగా క్లియర్ చేద్దాం. థ్యాంక్ యూ.